ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా హృదయపూర్వక స్వాగతం. మీ జీవితంలో మహాలక్ష్మి దేవి మరియు న్యాయ దేవత శనిదేవుడి యొక్క పరిపూర్ణ అపారమైన ఆశీస్సులు పొందాలని ఈ అద్భుతమైన ఈ గోప్యమైన సమాచారం మీ అదృష్టం యొక్క రూపురేఖలను సమూలంగా శాశ్వతంగా మార్చగల శక్తిని కలిగి ఉంది. మేషరాశి వారికి మీ గత జీవిత కాలంతో నిండిన ప్రయాణం అని మాకు తెలుసు. నిరంతరం కష్టాలు, పోరాటాలు, అడ్డంకులు, వెన్నుపోట్లు వీటన్నిటిని మీరు మౌనంగా భరించారు. కుటుంబం కోసం మీ స్వంత ఆశలను త్యాగం చేశారు. అహర్నిశలు శ్రమించారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. అనేక సార్లు మీరు గుడ్డిగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు. మీ నమ్మకాలు దెబ్బతిన్నాయి. మీ నిజాయితీని కొందరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని అపహాస్యం చేశారు. కొన్నిసార్లు మీ ప్రణాళికలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి. మీ ఆనందాలు దూరమయ్యాయి. మీ జీవితంలోకి ఒక మకర రాశి వ్యక్తి ప్రవేశించి మీకు తెలియకుండానే మీ ప్రగతిని అడ్డుకట్ట వేస్తూ వచ్చాడు. మీ మానసిక, ఆర్థిక, సామాజిక పోరాటాలు మిమ్మల్ని అలిసిపోయేలా చేశాయి. అయినప్పటికీ మీరు ఎన్నడూ ఓటమిని అంగీకరించలేదు. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. మీలోని ఈ ధైర్యం, సత్యం పట్ల మీకున్న నిబద్ధతే ఇప్పుడు దైవిక ఆశీస్సులకు మూలం కాబోతుంది. మిత్రులారా, ఈ విశాల విశ్వంలో గ్రహాల స్థితి గోచరాల అరుదైన, అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన కలయిక ఏర్పడింది. ఇది అత్యంత అసాధారణమైన దైవిక కాలం. మీ జాతకంలో ఇప్పటికే వ్రాయబడిన అటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయి. వాటిని ఇప్పుడు మానవ ప్రయత్నాలతో మార్చడం అసాధ్యం. ఇవి దైవిక సంకల్పం. రాబోయే 72 గంటలలో మీ జీవితంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుంది. మీరు కలలలో కూడా ఊహించ విధంగా అద్భుతమైన రీతిలో ఈ సమయం మామూలుది కాదు. ఇది మహాలక్ష్మి దేవి మరియు న్యాయ దేవత శనిదేవుడు స్వయంగా మీ విధిలో లిఖించిన దైవిక ఘట్టం. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెనుమార్పు రాబోతుంది. ఒక విధ్వంసం కాకుండా సంపద, గౌరవం, విజయంతో మీ జీవితాన్ని నింపే ఒక చరిత్రాత్మక మార్పు. నువ్వు ఏమి సాధించలేవు, నీవు పనికి రావు అని మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వారంతా ఇప్పుడు మీ ముందు తలవంచి మీ అదృష్టాన్ని, మీ సామర్థ్యాన్ని ప్రశంసిస్తారు. మిమ్మల్ని అవమానించాలని ప్రయత్నించిన వారే మీ విజయాలకు సాక్షులుగా నిలుస్తారు. మీ గొప్పతనాన్ని అంగీకరిస్తారు. మీరు కుటుంబం కోసం అంకిత భావంతో చాలా త్యాగాలు చేశారు. మీ స్వంత కోరికలను అణిచిపెట్టుకున్నారు. అపారమైన కష్టాలను అనుభవించారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు భగవంతుడు మీ కోసం ఒక ప్రత్యేక క్షణాన్ని ఎంచుకున్నాడు. ఇది మీ కష్టాలన్నిటినీ ఒక్కసారిగా విజయంగా మారుస్తుంది. మీ జాతకంలో ఇప్పుడు యశస్సు, ధనం మరియు లక్ష్మి యొక్క అటువంటి మహా సంయోగం ఏర్పడుతుంది. దానిని ఎవ్వరూ నిరోధించలేరు. ఏ శక్తి ఆపలేదు. ఇది కేవలం ఒక అవకాశం కాదు. మీ మంచి కర్మలకు లభించిన దైవిక సమాధానం, ఒక ఈశ్వరీయ న్యాయం, మీ కష్టాలకు లభించిన దైవిక ప్రతిఫలం. సాధారణంగా దేవుడు తన భక్తులను పరీక్షించే సమయాలు వస్తాయి. వారికి కష్టాలు కూడా కలిగిస్తాడు. కానీ ఈ కష్టాలు తర్వాత లభించే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. అన్ని బాధలను మర్చిపోతారు. గత కష్టాలు కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతాయి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమయ్యింది. మీ అదృష్టం ఉన్నత శిఖరాలకు చేరుకోనుంది. అక్కడ మీకు కేవలం ప్రకాశం మాత్రమే కనిపిస్తుంది. చీకటికి తావైతే లేదు. సంవత్సరాలుగా మీ జీవితాన్ని కమ్మిన చీకటి ఒక క్షణంలో తొలగిపోతుంది. సూర్యరశ్మి మీ జీవితాన్ని నింపుతుంది. మహాలక్ష్మి అనుగ్రహంతో మీరు కలలో కూడా ఊహించని 4 అదృష్ట ప్రదేశాల నుండి ఇప్పుడు ధనప్రాప్తి కలగనుంది. అది నిలిచిపోయిన పాత బాకీలు, అనుకోకుండా లభించే ఆస్తి, అదృశ్య వనరుల నుండి వచ్చే అపారమైన ధనం, లేదా మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుతమైన వ్యాపార అవకాశాలు కావచ్చు. ఈ సంకేతాలన్నీ మీకు త్వరలోనే లభిస్తాయి. మీ జీవితంలో ఆర్థిక సుస్థిరతను తీసుకువస్తాయి. మీ పని, మీ కర్మలు సమాజంలో చర్చనీయాంశం అవుతాయి. మిమ్మల్ని గతంలో ప్రోత్సహించని వారు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. మరియు శత్రువుల నుండైతే
జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆ దేవుడి న్యాయం అయితే మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలోని వస్తున్న ఈ శక్తి చాలా ప్రబలమైనది, అద్భుతమైనది. దీనితో పాటు చాలా మంది శత్రువులు ముసుగులు తొలగిపోతాయి. వారి నిజ స్వరూపం బయటపడుతుంది. మీ ముందు నవ్వి వెనుక నుండి మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నించిన వారంతా ఇప్పుడు స్వయంగా బహిర్గతమవుతారు. వారి పన్నాగాలన్నీ విఫలమవుతాయి. ఇకపై మీరు సాధారణ వ్యక్తిగా ఉండరు. మీరు ఒక ఆదర్శంగా, ప్రేరణగా మారతారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ వదిలిపెట్టకుండా చివరి వరకు చూడండి. మధ్యలో ఆపివేస్తే శనిదేవుడు మీ కోసం పంపిన సత్యాన్ని మీరు కోల్పోతారు. ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినది, మీ భవిష్యత్తును ప్రభావితం చేసేది. ఇది కేవలం వినడానికి కాదు, అర్థం చేసుకోవడానికి, స్వీకరించడానికి సరైన సమయం. ఎందుకంటే ఈ అవకాశం మళ్లీ రాదు. బ్రహ్మాండం స్వయంగా తన శక్తిని ఒక ఆత్మకు ఇవ్వాలని నిర్ణయించుకున్న 70 సంవత్సరాల కాలఘట్టంలో ఇది ఒకటి. మరియు ఈసారి ఆ ఆత్మ మీరే. రాబోయే 72 గంటలలో మీ జీవిత పుస్తకంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకోనుంది. ఇది మీ విధిని శాశ్వతంగా, సానుకూలకంగా మార్చివేస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో జరిగే ప్రతిదీ అద్భుతంగా, దైవంగా మరియు పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంటుంది. మీరు మేల్కొని గడిపిన రాత్రులు, మౌనంగా కార్చిన కన్నీళ్లు, పడ్డ అపారమైన కష్టాలకు ఇప్పుడు అనూహ్యమైన అనేక రెట్లు ఎక్కువ ఫలం లభించనుంది. మీరు ప్రతిరోజు దేవుడిని ఒక అవకాశం లభిస్తే నేను నన్ను నిరూపించుకుంటాను అని ప్రార్థించిన ఆ క్షణం ఇప్పుడు శనిదేవుడు మహాలక్ష్మి అనుగ్రహంతో మీ తలుపు తడుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఎలా స్వీకరిస్తారనేదే మీ పరీక్ష. మీరు భయపడి వెనకకి తగ్గారా, లేక పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ అదృష్ట సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉంటారా? మీ శత్రువుల పన్నాగాలన్నీ ఇప్పుడు విఫలమవుతాయి. వారి కుట్రలు వారికే తిరుగుతాయి. మీ అభివృద్ధిని చూసి అసూయ పడిన వారు మీపై బ్లాక్ మ్యాజిక్, తంత్ర మంత్రాలు వంటి ప్రతికూల శక్తులను ప్రయోగించిన వారు ఇప్పుడు వారే తమ కోసం అల్లిన వలలో చిక్కుకుంటారు. శనిదేవుని న్యాయం ఇప్పుడు ప్రారంభమైంది. ఆయన త్రాసులో మీ శ్రమ తూకం వేయబడింది మరియు మీరు నిజంగా అర్హులైన ప్రతిదీ ఇప్పుడు మీకు లభిస్తుందని దైవిక తీర్పైతే వచ్చేసింది. తదుపరి 72 గంటలలో జరగబోయే అద్భుతాలు మీ జీవితాన్ని మార్చే క్షణాలేమిటంటే, రాబోయే 72 గంటలలో మీ జీవితంలో 4 అద్భుతాలైతే ప్రవేశించబోతున్నాయి. ఇవి మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. 1. అనుకోని ధనప్రాప్తి. మీరు ఎప్పుడు ఊహించని మార్గాల నుండి అకస్మాత్తుగా అపారమైన ధనం మీకు లభిస్తుంది. ఇది మీ ఆర్థిక కష్టాలన్నిటిని తీర్చి మీకు స్థిరత్వాన్ని అందిస్తుంది. మరియు 2వది నిలిచిపోయిన పనులు పూర్తి కావడం. మీ ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి. గతంలో పదే అడ్డంకులు ఎదుర్కొన్న మీ ప్రాజెక్టులు, ప్రయత్నాలు వేగంగా ముందుకైతే సాగుతాయి, విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆశలు చిగురిస్తాయి. మరియు 3వది కుటుంబ సుఖశాంతి. ఇంట్లో చాలా కాలంగా మీరు కోరుకుంటున్నటువంటి సుఖశాంతి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. ఇది మీ మనసుకు అపారమైన ప్రశాంతతను, ఆనందాన్ని అందిస్తుంది. 4వది అదృష్ట సహచరుడు. మీ జీవితంలో ఒక వ్యక్తి తిరిగి రాబోతున్నాడు లేదా కొత్తగా ప్రవేశించబోతున్నాడు. ఈ వ్యక్తి మీ అదృష్టానికి తోడుగా, మీ విజయానికి భాగస్వామిగా ఉంటాడు. వారి రాక మీ జీవితంలో ఒక శుభ పరిణామాన్ని అయితే తీసుకువస్తాయి. ఇప్పుడు మీరు సాధారణ వ్యక్తిగా ఉండరు. మీ చుట్టూ దైవిక శక్తి వలయం ఏర్పడింది. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీ తేజస్సును పెంచుతుంది. మిమ్మల్ని చూసే వారందరికీ ఒక తేజస్సు, ఒక దివ్యత్వం కనిపిస్తుంది. అందుకే మీ విమర్శకులు కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించడం ప్రారంభిస్తారు. మీ గొప్పతనాన్ని అంగీకరిస్తారు. గతంలో మీ నిర్ణయాలను ప్రశ్నించిన వారే ఇప్పుడు వాటిని అంగీకరిస్తారు. మీ ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది మరియు అత్యంత ముఖ్యంగా మీ సామర్థ్యాన్ని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని మీ ఆత్మీయులు ఇప్పుడు గర్వంగా తాము మీతో ఉన్నామని చెప్తారు. మీ విజయానికి అండగా నిలుస్తారు మరియు మీ రహస్యాలను
కాపాడుకోండి. ఇప్పుడు సమయం మీకు అనుకూలకంగా మారినప్పుడు ఈ అవకాశాన్ని ఏ ధరకైనా కోల్పోకూడదు. ఈ సమయం అలాంటిది. మీరు దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే సంవత్సరాలలో మీ గుర్తింపు నిలిచి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు సంపదతో వర్షం కురిసినట్లే ఉంటుంది. మీరు ఈ 72 గంటలలో మీ రహస్యాలను అత్యంత గోప్యంగా కాపాడుకోవాలి. ఈ వీడియోను ఒంటరిగా చాలా జాగ్రత్తగా చూడండి మరియు ఈ సత్యాన్ని మీ కుటుంబ సభ్యులతో, మీ సోదరుడితో కూడా పంచుకోవద్దు. ఎందుకంటే ఈ సమాచారం చాలా సున్నితమైనది. కొన్నిసార్లు సన్నిహితులు కూడా మీకు అత్యంత ప్రమాదకరమైన శత్రువులు అవుతారు. వారు మీ పతనానికి కారణం కావచ్చు. గత 5 సంవత్సరాలుగా ఒక మకర రాశి వ్యక్తి మీ జీవితంలో అతిపెద్ద శత్రువుగా అడ్డంకులు సృష్టిస్తున్నాడు. మీ పురోగతిని అడ్డుకుంటున్నాడు. మీ జీవితం నిరంతరం వైఫల్యాలతో నిండి ఉండాలని అతను కోరుకుంటున్నాడు. మీ అన్ని సమస్యలకు మూల కారణం మీ చుట్టూ నివసించే ఆ మకర రాశి వ్యక్తి. మీరు ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడిచారు. మీ కర్మలను కలుషితం చేయలేదు. నిజాయితీగా ఉన్నారు. అందుకే శనిదేవుడు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాడు. మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన ఇప్పుడు మీ కర్మల పూర్తి ఫలాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. మీ కష్టాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మరియు మీ జీవితంలోని 3 కీలకమైన జాగ్రత్తలు మీ విజయానికి సోపానాలు ఏమిటంటే, గత 3 సంవత్సరాలుగా మీరు మీ జీవితంలోని అన్ని ఆనందాలను నాశనం చేస్తున్న 3 పెద్ద తప్పులను నిరంతరం చేస్తున్నారు. వీటిని సరిదిద్దుకోవడం ద్వారా మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. మొదటిది అధిక విశ్వాసం. మీరు ఇతరులను అవసరానికి మించి గుడ్డిగా నమ్ముతారు. ఇది మీ జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు. రాబోయే 72 గంటలలో మీ జీవితంలో సమస్యలు సృష్టించే, మీ మార్గంలో అడ్డంకులు సృష్టించే ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మవద్దు. మీ ఆనందాలను దొంగిలించాలనే ఉద్దేశంతో మీకు చాలా దగ్గరగా ఉండే కొందరు వ్యక్తులు ఉన్నారు. అలాంటి వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు జీవితంలో ముందుకు వెళ్లాలని వారు ఎప్పుడు కోరుకోరు. మీ పతనాన్ని మాత్రమే వారు ఆశిస్తున్నారు. రెండవది మాంసాహార నివారణ. మీరు మాంసాహారం తీసుకోవడం మానుకోండి. సాధారణ రోజుల్లోనే కాదు, మంగళవారం మరియు శనివారం వంటి పవిత్రమైన రోజుల్లో కూడా మాంసాహారం తినడం మీకు శాశ్వత ఆనందాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వదు. ఈ అలవాటు గత 3 సంవత్సరాలుగా మీ జీవితాన్ని పదే పదే సంక్షోభంలోకి నెడుతుంది. మీ ప్రయత్నాలను విఫలం చేస్తుంది. మరియు మూడవది రహస్యాలు పంచుకోవడం. మీరు మీ మనసులోని మాటలను అందరితో పంచుకుంటారు. మీ ప్రణాళికలను బహిర్గతం చేస్తారు. దుఃఖాలను వేల మందికి చెప్పవచ్చు. అది పెద్ద తేడా చేయదు. కానీ సంతోషాలను ఇతరులకు చెప్పినప్పుడు వారు అసూయ పడతారు. మీ పనులను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొంతకాలంగా మీపై దృష్టి పెట్టి ఉన్నాడు. మీ విజయానికి అడ్డు తగలాలని చూస్తున్నారు. అతను మీరు సంతోషంగా ఉండాలని కోరుకోవడం లేదు. అతను పదే పదే మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్నాడు. మరియు భగవంతుని సంకేతాలు, దైవిక మార్గదర్శనం ఏమిటంటే, రాబోయే 72 గంటలలో భగవంతుడు మీకు ఒక ముఖ్యమైన ఆర్థిక లాభం సంకేతం ఇవ్వనున్నాడు. మీ ఇంట్లో లేదా చుట్టూ బల్లి కనిపించడం, గోమాత దర్శనం, ఉదయం ఇంట్లో బయట కుక్క కనిపించడం వంటివి శుభ సంకేతాలు. మనం తరచుగా ఇలాంటి సంకేతాలను చూసినా వాటిని కేవలం యాదృచ్ఛికం అని నిర్లక్ష్యం చేస్తాం. కానీ మిత్రులారా, ఇది యాదృచ్ఛికం కాదు, పైవాడి ప్రత్యక్ష అనుగ్రహం, దైవిక మార్గదర్శనం. ఈ సంకేతాలను తేలికగా తీసుకోకండి. ఇవి భగవంతుడు ఇప్పుడు మీ జీవితాన్ని ఆనందంతో నింపాలనుకుంటున్నాడని, మీ దుఃఖాలను అంతం చేయాలనుకుంటున్నాడని తెలుపుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ధనం సంపాదించడానికి అది మీ దగ్గర నిలబడలేదు. సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర నిలబడకుండా ఏదో కారణం వచ్చి మీ చేతుల్లో నుండి జారిపోతుంది. దీనివల్ల మీరు తీవ్రమైన ఒత్తిడిని, కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు భయపడవలసిన అవసరమైతే లేదు. మీ జీవితంలో ధనం రావడం మాత్రమే కాదు, అన్ని నిలుస్తాయి కూడా. మీరు ఊహించినదంతా లభిస్తుంది. అయితే మీ విజయాన్ని ఇతరులకు చూపించకుండా మీ మంచి విషయాలు
విషయాలను రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం. మీ ఆనందాలు మీ మనసులో మీ ప్రవర్తనతో దాగి ఉన్నాయి. మీ భవిష్యత్తుకు ప్రణాళికలు మరియు అవసరాలకు సద్వినియోగం చేసుకోవడం ఎలా అంటే రాబోయే 72 గంటలు మీకు కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను, కొత్త దిశలను తీసుకువస్తాయి. ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు కేవలం పెద్ద పనుల కోసమే పుట్టారని, చిన్న పనులు చేయడానికి పుట్టలేదని అనుకోవద్దు. అహంకారం మిమ్మల్ని కిందకి పడివేయవచ్చు. ఈ ప్రయత్నాలను నాశనం చేయవచ్చు. చిన్న అవకాశాలు కూడా స్వీకరించండి. వాటిని పూర్తి అంకిత భావంతో సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు పదే పదే రావు. కొన్నిసార్లు ఒక చిన్న అవకాశం కూడా చాలా పెద్ద విజయానికి ద్వారం తెరవగలదు. మరి భక్తి మార్గంలో శాశ్వత ఆనందానికి దారులు ఏమిటంటే మీ జీవితంలో చాలా సార్లు కఠినమైన సమయం వచ్చిందని మాకు తెలుసు. మీరు అనేక కష్టాలను అనుభవించారు. కానీ ఈ దుఃఖాలను మీ సొంత అజాగ్రత్తలు, అనుభవ రహితం కూడా కారణం కావచ్చు. కొందరు వ్యక్తులు అహంకారాన్ని పెంచుకుంటారు. అది వారి జీవితాన్ని వినాశనం వైపు నడిపిస్తుంది. గుడికి వెళ్లవలసిన అవసరం లేదని భావించడం ఒక రకమైన అంతర్గత అహంకారం. ఇది దేవుడిని మన నుండి దూరం చేస్తుంది. గుడి కేవలం భవనం కాదు, అది దేవుడి నివాసం. అక్కడ దివ్య శక్తి ప్రవహిస్తుంది. మీరు జీవితంలో కలత చెందినప్పుడు గుడికి వెళితే అక్కడి పవిత్ర శక్తి మీ ప్రతికూలతను తొలగించి మీకు మానసిక శాంతిని ఇస్తుంది. మీకు సమయం లేకపోతే దేవుడిని నిజమైన మనసుతో వేడుకోండి. ఓ భగవంతుడా, నాకు ఇప్పుడు సమయం లేదు, కానీ నేను త్వరలో మీ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటాను అని ఆ భగవంతుణ్ణి కోరుకోండి. మనకు ఉన్నదంతా మన శరీరం, మన చేతులు, కాళ్ళు, మన ఆలోచనలు. ఇవన్నీ దేవుడి దయ వలనే. చాలా మందికి ఇవన్నీ లేకపోయినా వారి జీవితంలో పోరాడుతున్నారు. అందుకే మనం ఆ దేవుడి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయాలి మరియు వారి కోసం సమయం కేటాయించాలి. మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్లడంలో నిర్లక్ష్యం చేసి ఉంటే లేదా ఈశ్వరుని పట్ల ఏదైనా అహంకారం కలిగి ఉంటే ముందుగా గంగాజలంతో స్నానం చేసి మీ ఇంటి పూజా మందిరంలో క్షమాపణ వేడుకోండి. తరువాత మీ అంతరాత్మ నుండి మీ తప్పులను అంగీకరించండి మరియు దగ్గరలోని ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకోండి. ప్రభువు చాలా దయామయుడు మరియు కరుణగలవాడు. ఆయన తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది. ప్రియమైన మేషరాశి వారులారా, మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం ప్రారంభమైంది. గతంలోని కష్టాలు పక్కన పెట్టి భగవంతుని ఆశీర్వాదాలతో మీ శక్తిపై నమ్మకంతో ముందుకు సాగండి. మీరు మీ కర్మలను నిజాయితీగా కొనసాగించండి. దైవిక సంకేతాలను గుర్తించండి మరియు మీ రహస్యాలను కాపాడుకోండి. మీ జీవితంలో ఎవరైతే మీకు హాని తలబెట్టారో వారికి తగిన బుద్ధి చెప్పడానికి దైవిక న్యాయం సిద్ధంగా ఉంది. రాబోయే కాలం మీది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం, మీ సహనానికి తగిన సంతోషం, మీ సత్యానికి తగిన విజయం ఇప్పుడు మీకు లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మేషరాశి వారు ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, కష్టాల నుండి దూరంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.